హలో అండి. ఇవాళ నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను. హెల్తీ టిప్పు. ఏంటంటే మనలో చాలామంది ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటాం కదా! స్పెషల్‌గా గర్ల్స్, లేడీస్ అయితే ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు అప్పుడు ఏం చేయొచ్చంటే మనం ఐరన్ మెడిసిన్స్ డాక్టర్స్ రాసిస్తే ఏసుకోవచ్చు. కాకపోతే ముందు నుంచి ప్రికాషన్‌గా ఏం చేయొచ్చంటే రోజు ఒక 2 డ్రై డేట్స్, ఒక 10 కిస్మిస్‌లు రాత్రి నానేసుకొని మార్నింగ్ ఆ నీళ్లు తాగితే నీళ్ళు తాగేసి డేట్స్, కిస్మిస్ తిన్నామనుకోండి రక్తం వస్తుంది బాడీకి. కాకపోతే ఇవి కాస్ట్లీ అనుకునే వాళ్ళు మాత్రము మనకు అమెజాన్‌లో గానీ, షాప్స్‌లో, గ్రోసరీ స్టోర్స్‌లో గానీ హలీమ్ సీడ్స్ అని ఇవి దొరుకుతాయి. అవి ఇలా ఉంటాయి. వీటిని రోజు ఒక హాఫ్ స్పూన్ వాటర్‌లో నానబెట్టేసి ఒక 2 అవర్స్ నానబెట్టి దాన్ని వాటర్‌లో కలుపుకొని తాగామనుకోండి ఐరన్ వస్తుంది. అండ్ ఇవి చాలా తక్కువ ప్రైస్ కూడా. ఈజీగా ఎవరైనా కొనుక్కోగలుగుతారు. అట్లాగే మనం ఐరన్ మెడిసిన్స్ వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా వైటమిన్ సితో వేసుకుంటే ఐరన్ తొందరగా బాడీకి అబ్జర్వ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం అలా ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఐరన్ మెడిసిన్స్ వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా కనీసం ఒక గంట ముందు కానీ గంట తర్వాత కానీ కాల్షియం ప్రొడక్ట్స్ కానీ ఆర్ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ అలాంటివి తీసుకోకూడదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఐరన్ మెడిసిన్స్ కనుక మీరు తీసుకుంటూ ఉంటే ఒక గంట ముందు కానీ గంట తర్వాత కానీ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే మిల్క్ కానీ పెరుగు కానీ అట్లాంటివి తీసుకోకండి. కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా ఐరన్ మెడిసిన్స్తో తీసుకోకూడదు. జనరల్గా డాక్టర్స్ చెప్తారు, కాకపోతే నాకు తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే నేనైతే డాక్టర్ని కాదు, అది గుర్తుపెట్టుకోండి.